సచివాలయ సిబ్బంది బంగారం ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేయండి. పుట్టుసాగని చెప్పాను తెలియజేసిన కదా నందరాయాల ఎప్పుడు చేస్తారు వచ్చారు అది పెంచున్నారు కదా వాలంటీర్ వచ్చిన మధ్యలో తెలుగుదేశం పార్టీ అవ్వలకి తాతలకి అవ్వలకి పెన్షన్ని విలేజ్ సెక్రటరీ ద్వారా విలేజ్ వాలంటీర్ వ్యవస్థ కాకుండా గవర్నమెంట్ వ్యవస్థతో సచివాలయ సిబ్బందితో పెన్షన్ వెంటనే పంచాలా. కానీ తెలుగుదేశం గవర్నమెంట్ ఎటువంటి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదు అనే దాని గురించి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. సచివాలయ సిబ్బంది బంగారం ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేయండి. పుట్టుసాగని చెప్పాను తెలియజేసిన కదా నందరాయాల ఎప్పుడు చేస్తారు వచ్చారు అది పెంచున్నారు కదా వాలంటీర్ వచ్చిన మధ్యలో ఎలక్షన్ కమిషనర్ సచివాలయ సిబ్బంది ద్వారా కాకుండా వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా పంచమని చెప్పని క్లియర్గా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అదేమంటే తెలుగుదేశం మీద నిందలేసే దానికోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెన్షన్లు ఇవ్వద్దన్నారు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవ్వద్దని మేము చెప్పలా. వాలంటీర్ ద్వారా కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా పంచమని చెప్పాం. ఉన్నారు గ్రామాల్లో సెక్రటరీలు ఉన్నారు, మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్లు ఉన్నారు, వీళ్ళందరి ద్వారా కూడా చేయొచ్చు. అలా కాకుండా కేవలం తెలుగుదేశం పార్టీ ఇవ్వద్దనేదని చెప్పేసి నిందలేసే దానికోసం వాడుతున్నారు. ఎక్కడా కూడా మేము ఇవ్వద్దని చెప్పలేదు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా మీరు వెంటనే పంచండి. మీరు మీ దగ్గర డబ్బులు లేక మీ దగ్గర ఉన్నటువంటి 13,000 కోట్లని కాంట్రాక్ట్లకి ఇచ్చి వాళ్ళ దగ్గర కమిషన్ మీ జోబులు వేసుకొని నిందలు మా మీద వేస్తారా? మీరు 13,000 కోట్లు కాంట్రాక్ట్కి ఇచ్చింది వాస్తవా కాదా? ఈరోజు మీ ప్రభుత్వంలో డబ్బులు ఉందా లేదా? మీ దగ్గర డబ్బు లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. లేకనే తెలుగుదేశం పార్టీ ద్వారా వాళ్ళు చేశారు, అందువల్ల ఇవ్వలేదు. ఏడవలేక మధ్యల మీద కొట్టుకున్నట్టు ఉంది ఇది. అయ్యా మీ దగ్గర డబ్బులు లేదు, మీ దగ్గర ఉన్న 13,000 కోట్లని కాంట్రాక్ట్కి ఇచ్చారు, పంచుకున్నారు. మీరు ఎవరెవరికి ఇవ్వాలనో ఎలా పంచుకోవాలనో ఎలక్షన్ డబ్బులు కూడా దానిలో కవర్ అయ్యే విధంగా పంచుకున్నారు. రేపటి ఈరోజు నుంచి ఇవ్వండి. మీరు తెలుగుదేశం ఏ అభ్యంతరం లేదు. మీరు సచివాలయ సిబ్బంది ద్వారా మీరు పంచండి. ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, మేము ఎలాంటి అబ్జెక్షన్ చేయడం లేదు. పేదవాళ్ళకి అవ్వాతాతలకు ఇవ్వమని చెప్తున్నాం కానీ ఇవ్వద్దని మేము ఎక్కడా చెప్పడం లేదు. క్లియర్గా చెప్పాం, నిందల తెలుగుదేశం పార్టీ మీద వేయొద్దు. కాబట్టి వెంటనే అయ్యా నువ్వు డబ్బులు తెచ్చి పెన్షన్ వాళ్ళకి పెన్షన్ ఇవ్వు.
నీ దగ్గర ఉన్న 13,000 కోట్లని కాంట్రాక్ట్లకు ఇచ్చి మీరు కమిషన్ పుచ్చుకున్నారు. డైరెక్ట్గా అది చెప్పలేక ఆ ఏడు పేడవలేక తెలుగుదేశం పార్టీ మీద నిందలేస్తున్నారు. కాబట్టి మీరు వెంటనే పెన్షన్దారుకి ఈ రోజు నుంచి పెన్షన్ ఇవ్వండి. సచివాలయ సిబ్బంది ఉన్నారు, 1,25,000 1,30,000 మంది ఉన్నారు. వాళ్ళ ద్వారా పంచండి బంగారంగా. మేము కూడా సంతోషిస్తాం. మేము చెప్పింది వాళ్ళ ద్వారా పంచమని చెప్పాం, పంచదని మేము చెప్పలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి డబ్బులు పంపమని చెప్పి మీరే చెప్పి తెప్పించి పంచండి అని చెప్పి మేము చెప్తున్నాం.